ఎతకండ్రా వాడిని. అమ్మ బలికి టైం అయినది. ఎతకండ్రా, ఎతకండి. అవసరం లేదు. ఈ అబ్బాయిని కొట్టిందేనే. మాట్లాడటానికి వచ్చాను. మీకు చిన్న కథ చెప్పాలి సార్. మా అమ్మకి 2 కొడుకులు, నేను మా అన్నయ్య. మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఒక్క క్షణం కూడా పడదు సార్. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. ఒకే ఇంట్లో ఉంటున్న బద్ద శత్రువులు సార్ మేమిద్దరం. ఒకరోజు గొడవ చాలా పర్సనల్ అయింది సార్. ఆడు నా లవ్ని కెలికాడు సార్. తట్టుకోలేకపోయాను, మెంటల్ వచ్చేసింది. లవ్ కాదు సార్, ఈగో రేస్ అయిపోయింది. పగబట్టాను, మండిపోయింది. ఎలాగైనా ఆడు ఉద్యోగం ఓడకొట్టేళ్ళని ఫిక్స్ అయిపోయి ఆడు జీవితకి వెళ్ళిపోయింది సార్. అప్పుడు నేను ఊహించిన విధంగా ఆ జీప్ మీద ఒక అటాక్ జరిగింది. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు నాకేం అర్థం కాలేదు సార్. కానీ నేను బయటపడ్డాక నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు వచ్చింది నా కోసం కాదు, మా అన్నయ్య కోసం. మా అన్నని చంపడం కోసం. అంతే సార్. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నా బ్లడ్ ఎన్ని వేల కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడుతుందో నాకే తెలియలేదు సార్. ఆ క్షణం నాకు వాడి మీద ఉన్న కోపం, ద్వేషం, పగ ఏది గుర్తుకు రాలేదు సార్. నా మైండ్లో ఉన్నదల్లా ఒకటే, మా అన్నయ్యని చంపాలనుకున్నాడు, బ్రతకూడదు. వెళ్ళాను, తీసుకొచ్చాను, కట్టాను, చిత్త కొట్టాను, చావును పరిచయం చేశాను, కానీ చంపలేదు. అంతే. అది అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ సార్, మా అన్న అంటే నాకు పడదు కదా, ఎందుకంత రియాక్ట్ అయ్యాను? మీ అబ్బాయి ఎవరో కూడా తెలియదు సార్. నాకు చంపేపోయాను ఎందుకు? ఆ బ్లడ్లో ఉండే మ్యాజిక్కే వేరు సార్. ఇన్నాళ్ళు నా అన్న నాకు ఎప్పుడు కనెక్ట్ కాలేదు అనుకుంటూ ఉన్నాను, కానీ వాడు నాకు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నాడు సార్. మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలే మా ప్రేమ. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నా గురించి మీకు ఒక క్లారిటీ వస్తుందని. ఈ గొడవ ఇంతటితో ఆపేయండి సార్. నా జోలికి కానీ, మా అన్నయ్య జోలికి కానీ, నా ఫ్యామిలీ జోలికి కానీ వద్దు సార్. నేను ఇక్కడ వార్నింగ్ ఇవ్వటం రాలేదు, వద్దని చెప్పడానికి వచ్చాను. మనం బాగుందాం, ఓకే? ఇదే విషయం నేను మీ అబ్బాయికి చెప్తే నేను కొట్టేననే కోపంలో ఉంటాడు. అర్థం కాదు. మీరు కొడుకు దెబ్బతిన్నాడనే బాధలో ఉంటారు, అర్థం చేసుకుంటారు. మనం చెప్పే విషయం కోపంలో ఉండేవాడి కంటే బాధలో ఉండేవాడికి అర్థం అవుతుంది. ఇంతటితో ఆపేద్దాం. మీ అబ్బాయికి చెప్పండి. వస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేమన్నా మూవీస్ నుంచి సీన్స్ ఇష్టం ఉంటే మా కామెంట్లో తెలియజేస్తే ఆ వీడియోస్ మేము చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.